మా అమ్మమ్మ స్టైల్ తెలంగాణ స్పెషల్ సర్వపిండి చేసుకునే విధానం చూద్దాం. సర్వపిండి చేసుకుందాం మనం. ఏమేమి వేసుడో చూద్దాం. కిలో పిండి, చిన్న గ్లాసు మిరప్పొడి, సగం ఉప్పు, మంచిగా కలుపుకోవాలి. పువ్వులు తగినన్ని పల్లీలు మంచిగా ఒక్కలు చేసుకొని వేసుకుంటే మంచిగా వస్తుంది. ఎల్లిపాయ, జీలకర్ర, ధనియాలు 3 అక్కముక్క దంచాలి. వెనకసిరి కొత్తిమీర ఆకు, కళ్యామాకు, ఉల్లి ఆకు వేసుకొని కలుపుకోవాలి. ఇవి లేని సర్వపిండి పెడితే మంచిగా ఉండదు. దీంతోనే టేస్ట్. కట్ట కొత్తిమీర ఆకు, కట్ట కళ్యామాకు, 2 కట్టల ఉల్లి ఆకు, తగినన్ని నీళ్ళు పోసుకొని మంచిగా మెత్తగా కలుపుకోవాలి. మనం ఇది ఎట్లా కలుపుకోవాలంటే గారెల పిండి ఎట్లా కలుపుకుంటామో సేమ్ అట్లనే కలుపుకోవాలి. సమానంగా ఉతుకోవాలి. ఒక్కడ మందం ఒక్కడ పలుచగా రావద్దు. అంతటా మంచిగా ఒక్క తీరు ఉంటే మంచిగా ఉంటుంది. ఇట్లా ఓళ్ళు వేసుకోవాలి. ఓళ్ళు వేసుకొని ఇందులోకి నూనె దిగుతుంది. నూనె దిగితే మంచిగా కాలుతుంది. లేకపోతే అంత పిండి ఉంటుంది. ఇవి సర్వపిండి వేసుకునే గిన్నెలు అంటారు. ఇవి నార్మల్గా స్టీల్ షాప్స్లో ఉంటాయి. సర్వపిండి గిన్నెలు లేకపోతే ఇట్లా కడాయిలో కూడా పెట్టొచ్చు. పొయ్యి మీద పెట్టుకొని హై ఫ్లేమ్ కాకుండా, లో ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మన తెలంగాణ స్టైల్ సర్వపిండి రెడీ అయింది. ఇది వేడి వేడిగా తింటే మస్తు ఉంటుంది.